అండి రామస్వామి. మొన్న లిక్కరు కేసులో కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయి 5 నెలన్నర తర్వాత మొన్న సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు ప్రతిపక్ష నాయకులు అక్కడ బీజేపీ గాని కాంగ్రెస్ గాని కోర్టు కుమ్మక్కయి ఇట్లా బెయిల్ తెచ్చుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఒక రైతుగా మీ స్పందన ఏంది? కోర్టుకు ఈ ప్రతిపక్ష పొలిటికల్ ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇవన్నీ ప్రకటనలు కరెక్ట్ కావు. కోర్టు పరిధిలో కోర్టు టైం టు టైం ఏం చేయాలనో గదే చేస్తుంది. తప్పలేదు కాబట్టి బెయిల్ ఇచ్చింది కవితకు. ఇప్పుడు ఒక ఆడపిల్లని 5 నెలలు జైల్లో పెట్టడం కరెక్టే అంటారా? కరెక్టే అంటారంటే ఇప్పుడు ఆ సబ్జెక్టు ప్రకారంగా కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఆమె జైల్లో ఉన్నది. తప్పేం లేదు ఆడ. కోర్టు నిర్ధారణ ఇప్పుడు సమీక్ష చేసింది, తప్పు లేదని చెప్పేసి బెయిల్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈడీ సిబిఐ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు 5 నెలలు జైల్లో పెట్టి మరి అంటే అంటే అనవసరంగా పెట్టిరని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అంటే అనవసరంగా పెట్టి ఎలాంటి ప్రూఫ్ లేకుండా కవిత గారిని జైల్లో పెట్టిరంటున్నారు. అంటే సిబిఐ ఈడీగా కూడా ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దాని మీద స్పందన ఏంది? చూపించలేదు కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది. అంటే ఇది కక్షపూరితంగానే కవిత గారిని అరెస్ట్ చేసిరా? పంపించడం అయితే కక్షపూరితంగానే పంపించారు, కానీ కోర్టు బెయిల్ ఇవ్వడం అయితే ఏ ఆధారాలు లేవు కాబట్టి కరెక్ట్ బెయిల్ ఇచ్చింది కోర్టు. సుప్రీంకోర్టు పంపించడం అయితే కరెక్టే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎట్లుంటాయంటే ఇప్పుడు ఒక లీడర్ని ఎదగనియొద్దు అనేది. ఇప్పుడు కవితని జైల్లో పెడితే కేసీఆర్ కు డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా చేశారు. చేసినంత మాత్రం వాళ్ళు ఏం చేసింది, ఏ ప్రూఫ్ లేదు కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా అవకాశాలు కలిసి వస్తాయి కేసీఆర్ కు. కేసీఆర్ తప్పు చేశారని నమ్ముతున్నారా? ఏం లేదు. తప్పేందుకుంది? ఎట్లా ఏ తప్పులే ఎట్లా ఏ చేసింది చెప్పు? తప్పేం చేయలేదు ఆయన. తప్పేం చేసిండు? ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల పనిచేసిండు ఆయన. 2 టర్ములు ముఖ్యమంత్రి పనిచేసిండు ఆయన. ముఖ్యమంత్రి పనిచేసినంత సందర్భంగా ఏమి కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో మాయమాటలు చెప్పి ఏదో చెప్పారు, అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చెప్పినవి కూడా నెరవేర్చలేకపోతారు. ఇప్పుడు 9 నెలల టైం వస్తుంది. సరే మనం కూడా ఇంకొక టైం ఇచ్చినాం. సరే 2 నెలలకు 3 నెలలకు కాదు, సరే 1 సంవత్సరం చూద్దాం అనుకున్నాం. అయినా సంవత్సరం దగ్గర వస్తుంది, 9 నెలలు అవుతుంది. ఇప్పుడు 9 నెలలు కూడా ఏమైతే లేదు అప్పుడు. మరి ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం? ఇంకా వాళ్ళ శతకాంతరం అయింది.